జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకు కాకరకాయ ఉల్లి కారం అయితే చేసి చూపిస్తాను. దానికోసం ఒక పావు కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నాను. వాటిని ఇలా చివర్లు కట్ చేసుకొని పీలర్తో పై వరకు అయితే తీసేసుకోవాలి. మొత్తం లోపల వరకు అయితే పీల్ చేసుకొని అవసరం లేదు. పైన అలాగా ఇలా నేను చేస్తున్నాను కదా, ఇలా అయితే పీల్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా పీల్ చేసుకున్న వాటిని అయితే ఇలా సగానికి కట్ చేసుకొని అందులో గింజలు అయితే తీసేయాలి. మొత్తం అన్నిటికీ గింజలు తీసి పక్కన పెట్టేసి వాటిని స్లైసెస్గా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. మీకు ఇంకా చిన్నగా కావాలన్నా కట్ చేసుకోవచ్చు, చక్రాల్లా కావాలన్నా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్టు, కొంచెం పసుపు అయితే వేసుకొని కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ మినిమం పక్కన పెట్టేసుకోవాలి. మన టైంని బట్టి చూసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకొని తాలింపు సరుకులు వేసుకోవాలి. అందులో కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, పచ్చనిపప్పు ఇలా తాలింపులు అన్నీ వేస్తాం కదా. అన్నిటికైతే నార్మలే కదా తాలింపులు వేసుకోవడం. అలానే వేసుకొని ఒక 4 మీడియం ఉల్లిపాయలు అయితే చిన్నగా కట్ చేసి వేసాను. ఇవైతే అంత వేగనవసరం లేదు. వేసిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని కూడా మనం ఇలా పిండేసుకొని ఈ ఆనియన్స్లో అయితే వేసేసుకోవాలన్నమాట. ఉప్పు, పసుపు వేసి పక్కన పెట్టాం కదా, అందులో ఉన్న వాటర్ అయితే వచ్చేస్తుంది. వేసుకున్న తర్వాత ఇందులో సాల్టు, పసుపు ముందు కలిపాం కాబట్టి దానికి తగ్గట్టుగా ఎంత సరిపోతుందో మళ్ళీ ఒకసారి మనం యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని అయితే మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఈలోపు మనకు కావాల్సినవి చెప్తాను దాంట్లో వేయడానికి కోసం. జీలకర్ర, ధనియాలు, ఎండు కొబ్బరి, కారం, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మిక్సీ పట్టి పక్కన పెట్టాం కదా, ఇదైతే యాడ్ చేసేయాలి. అందులో కాకరకాయ ముక్కలకి పట్టేలా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. దగ్గరగా ఇలా అయితే ఫ్రై అయిపోవాలి. ఇలా అయిందని దించేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన లలిత ఛానల్.